ప్రభాకర్ రెడ్డి మాట్లాడినాడని, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినారని, ఇంకో పార్టీ మాట్లాడినారనేది నాకు అనవసరమైన విషయం. నేను క్లియర్ కట్గా చెప్పేది ఒకటే, మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. దానికి ఎంత దూరమైనా కొట్లాడతాను. డెఫినెట్గా నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నాను. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది, ఇది జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ని ఎనికి తీసుకుని రా, కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఎనికి తీసుకొని రండి. అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి. నేనుగా చెప్పినది, మీకు ఏదన్నా కానీ నిజంగా ఉంటే గన ప్రభాకర్ రెడ్డికి పోయి రేవంత్ని అడుగు. రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, నేను చంద్రబాబుతో 4 గోడల మధ్య మాట్లాడి దీన్ని ఆపినాను అని. లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా. ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది, అక్కడ అందరూ ఏకంగా లేదా 29 గ్రామ ప్రజలు మొత్తం అంతా ఏదో ఇది జరిగిపోతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు, అమరావతిని క్యాపిటల్గా ప్రకటించండి అని, అమరావతికి ఇన్ని కోట్లు నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు. ఎందుకు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేపించే బాధ్యత ఆయనకు లేదా? రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా? ఆయన నిన్న మీటింగ్లో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? అంతా కలిస్తే 20 టీఎంసీలు కంటే ఎక్కువ పోదు, దానికి ఏందంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినాడు.